సంస్థ నమస్తే నమో నమ. 2025-2026 విశ్వావసనామ సంవత్సరం ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశులు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది, ఏంటి, ఆదాయ వ్యయాలు, రాజ్య పూజిత అవమానాలు తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి చూసినట్టయితే మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7 ఇట్లా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఏలినాటి శని మొదటి భాగం స్టార్ట్ అవుతుంది ఈ నెల 30వ తేదీ నుంచి. ఈ మొదటి భాగం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా అత్యధికంగా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. తరచూ శివాలయానికి వెళ్ళడం, శనికి అభిషేకాలు చేసుకోవడం, నువ్వులు దానం ఇచ్చుకోవడం చేసుకుంటే బాగుంటుంది. ఇక వృషభ రాశి చూసుకున్నట్టయితే కనుక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశీర్ష నక్షత్రం 1, 2 పాదాలు ఇందులో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం అధికంగా ఉంది కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. అట్లాగే శని ఏకాదశిలో ఉండడం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి గ్రహస్థితి, చాలా అనుకూలమైనటువంటి పనులు అవుతాయి. గురుడు కూడా ద్వితీయంలో రావడం వల్ల చాలా శుభ ఫలితాలను ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు పొందగలుగుతారు. ముఖ్యంగా రాహు దశమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి వీలైనంత వరకు రాహుకి శాంతులు చేసుకున్నట్టే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అట్లా మిథున రాశి చూసుకున్నట్టు కనుక మిథున రాశిలో మృగశీర్ష నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా ఆదాయం లాభసాటిగా ఉంది. ఎందుకంటే రాహు నవమ స్థానంలో, శని దశమ స్థానంలో ఉండటం, గురుడు జన్మస్థానంలో ఉండటం చాలా అన్ని రకాలుగా కూడా ఉపయోగకరమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే విశ్వావసన సంవత్సరం ఏమి లేదని చెప్పచ్చు. కర్కాటక రాశి చూసుకున్నట్టు విధంగా ఇందులో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్మి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. కాబట్టి ఆదాయపరంగా వీళ్ళకి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అష్టమ శని 2.5 సంవత్సరాలు అష్టమ శని కూడా తొలగిపోతుంది ఈ నెల 30 తోటి. అయితే ఆగస్టు వరకు కుజస్తంభన యోగం ఉంది కాబట్టి కొంచెం వాహనాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే సింహరాశి చూసుకున్నట్టయితే ఇంకా మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా ఫల్గుని నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిపి ఇందులో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా అవమానం పొందేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అది విషయంలో జాగ్రత్త పడాలి. అట్లాగే ఈ సంవత్సరం ఈ నెల 30వ తేదీ నుంచి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఈ అష్టమ శని సప్తమ రాహువు కూడా గోచారించి అనుకూలమైన వాతావరణం కాదు కాబట్టి తరచూ శనికి రాహువుకి శాంతులు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ విశ్వావసన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే కనుక ఆదాయం కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. అట్లా రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కాబట్టి ఆదాయం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. రాహు 6వ ఇంట్లో, గురుడు దశమంలో మంచి యోగాలను ఫలితాన్ని ఇస్తారు. అయితే సప్తమ స్థానంలో శని మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి తరచూ శనికి శాంతులు చేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది. అట్లాగే ఈ విశ్వావసన సంవత్సరం తులారాశి వారికి చూద్దాం. తులారాశిలో చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 2, 3 పాదాలు కలిపి ఇందులో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. సో ఆదాయం పరంగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ మే 14వ తేదీ వరకు గురుడు అష్టమంలో ఉంటాడు. అష్టమంలో నుంచి భాగ్యంలోకి వెళ్ళినటువంటి గురుడు చాలా యోగకారి. అట్లాగే రాహు పంచమ స్థానంలో ఉంటాడు. శని వచ్చేసరికి 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఇబ్బందులు లేవు. అట్లాగే వృశ్చిక రాశి చూసుకున్నట్టయితే విశ్వావసన సంవత్సరంలో
విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 3 ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో గురుడు అష్టమ గురుడు కాబట్టి వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే శని పంచమ స్థానంలో ఉండటం, రాహు 5వ ఇంట్లో ఉండటం, 4వ ఇంట్లో ఉండటం కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కాబట్టి తరచూ శని రాహులకి శాంతులు చేసుకోవాల్సిన పరిస్థితుంది. అట్లాగే ధనుసు రాశి వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే కనుక మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. అట్లా రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి కొంచెం విషయాల్లో సలహా సంప్రదించే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వేసుకున్నట్టయితే బాగుంటుంది. అట్లా ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. 2.5 సంవత్సరాలు రాబోయేటువంటి 2.5 సంవత్సరాలు. కాబట్టి కొంచెం శని విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అట్లాగే తరచూ శనికి శాంతిలో చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మకర రాశి చూసుకున్నట్టయితే కనుక ఈ విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, అట్లా రాజ్యపూజ్యం 4, అవమానం 5 ఉంది. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే 7.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి శనీశ్వరుడు వారు ఈ శని ప్రభావం ఈ నెల 30వ తేదీతో తొలగిపోతుంది. అయితే ద్వితీయంలోకి రాహు మారటం వల్ల దాని ప్రభావం ఇంకొంచెం ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా తరచూ రాహు శాంతిలో చేసుకుంటే బాగుంటుంది. ఆదాయ విషయంలో ఆచితూచి ఖర్చులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి. అట్లాగే కుంభరాశి చూసుకున్నట్టు కనుక ఈ విశ్వావసనామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషక్ 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి ఈ కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 5గా ఉంది. కాబట్టి ఆదాయ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అందులో జన్మ రాహువు, ద్వితీయంలో శని, ఈ 2 గ్రహాలు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు అవసరం ఉంది అన్ని విషయాల్లో కూడా. అట్లా మీన రాశి చూసుకున్నట్టు కనుక ఈ విశ్వావసనామ సంవత్సరం మీన రాశి వాళ్ళ ఫలితాలు. ఈ మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపి ఈ మీన రాశి. ఈ మీన రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 11 ఉంది. కాబట్టి మీన రాశి వాళ్ళు వ్యవహార విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అవమానకరమైనటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు జన్మశని స్టార్ట్ అయింది. వ్యయంలో రాహు, అర్ధాష్టమ గురుడు. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వాళ్ళకి కొంచెం గడ్డు పరిస్థితి అని చెప్పవలసిన వస్తుంది. అందులో ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం షష్టగ్రహ కూటం కూడా మీనరాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. పోతే ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన మీనరాశిలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటం ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, ఈ 4-5 రాశుల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ 6 రాశుల వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటం ప్రభావం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటం వలన అనుకున్నటువంటి పనులు ఏమీ అవ్వవు ఈ రాశుల వాళ్ళకి. అట్లాగే ఆర్థికమైనటువంటి చికాకులు, శారీరకమైన ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం ఉంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూట ప్రభావంతో ఈ 6 రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏమేమి రాశులు? మేషరాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 7 రాశులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎవరెవరు ఏ గ్రహాలకి శాంతులు చేసుకోవాలో చేసుకుని సుఖంగా ఆయుర ఆరోగ్యాలు పొందండి. ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా 12 రాశుల వాళ్ళకి కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటూ ప్రతిసారి కూడా ప్రతి శనివారం అమ్మవారి గుడికి వెళ్ళటం, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, శనీశ్వరుడికి రాహుకి శాంతులు చేసుకుంటే కనుక ఈ విశ్వావసనామ సంవత్సరం అన్ని రాశుల వాళ్ళకి కూడా సంపూర్ణమైనటువంటి